తెలుగు రెండు రాష్ట్రాల్లో సెన్సేషనల్గా మారిన తేజేశ్వర్ మర్డర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఛేదించారు. మొత్తంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేశారు. ఓవరాల్గా నిందితులను కూడా పట్టుకున్నారు. ప్రజెంట్ మనతో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మొత్తంగా 9 రోజుల సస్పెన్షన్కు తెరబడింది. ఓవరాల్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా ఐశ్వర్యకు సంబంధించి తిరుమలరావు మీద మీకు ఎట్లా అనుమానం కలిగింది? దీంట్లో ప్రధాన నిందితులు అంటే ఏం చెప్తారు? అంటే మనకి మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత మనం ఈ మిస్సింగ్ పర్సన్ గురించి ట్రేస్ చేయడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ ఉంది, అక్కడి నుంచి ఒక 3 పర్సన్స్ వచ్చి ఇతన్ని ఒక వెహికల్లో ఎక్కించుకొని వెళ్ళటం జరిగింది. సో అప్పుడు విజువల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇదేదో అన్నోన్ పర్సన్స్ అయితే జస్ట్ కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ ఉంటుంది, అంతా అతనితో ఫ్రెండ్లీగా మాట్లాడుకొని వెహికల్ ఎక్కినట్లు మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఏదో నోన్ పర్సన్సే చేసినట్లు మనకు అనుమానం వచ్చింది. సో ఆ వెహికల్ని మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. ఆ వెహికల్ ఓనర్ ఎవరు, ఆ వెహికల్ని ఎవరు రెంట్కి తీసుకున్నారో అవన్నీ పరిశీలించడం జరిగింది. ఈలోపు మిస్సింగ్ పర్సన్కి సంబంధించినటువంటి వేరియబౌట్స్ గురించి మనం ఏపీలో ఉన్నటువంటి కర్నూలు డిస్ట్రిక్ట్, అదేవిధంగా కర్ణాటకలో రాయచూరు డిస్ట్రిక్ట్ వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మనకి ఈలోపు 22nd సండే రోజు మనకు ఒక డెడ్ బాడీ కర్నూలు ఏరియాలో దొరికింది. ఆ డెడ్ బాడీకి మిస్సింగ్ పర్సన్ అయినటువంటి తేజేశ్వర్కి సిమిలారిటీస్ ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వెంటనే దాన్ని సెక్షన్ ఆల్టర్ చేసి మర్డర్ కేసుని నమోదు చేయడం జరిగింది. వెంటనే డిఎస్పీ అదేవిధంగా గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ఇమీడియట్గా ఒక్కొక్క సస్పెక్ట్ని చెక్ చేసుకోవడం జరిగింది. అంటే సార్, ప్రధానంగా ఫస్ట్ మీరు ఐశ్వర్యకు సంబంధించి ఆమె మీద అనుమానం ఎట్లా కలిగింది? మొత్తంగా ఫస్ట్ ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడం వల్ల ఇదంతా వెలుగు చూసినట్టుగా తెలుసు. ఫస్ట్ అనుమానం ఎట్లా స్టార్ట్ అయింది సార్? అంటే వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది. క్యాన్సిల్ అయిన తర్వాత మరలా పెద్ద మనుషుల సమక్షంలో మరలా కూర్చొని డిస్కస్ చేసుకొని మ్యారేజ్ అనేది జరిగింది. కాబట్టి దీంట్లో ఏమన్నా మతలబు ఉందా అనేటటువంటిది వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేసే క్రమంలోనే ఈ ఐశ్వర్యకి అదేవిధంగా కర్నూలులో మనకి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి తిరుమలకి అక్రమ సంబంధం ఉన్నట్లు, వాళ్ళ మదర్కి కూడా అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనే నెపంతోనే ఇతన్ని తొలగించడం జరిగింది. సార్, కారులో ఆయన ఎక్కించుకున్న తర్వాత ఎలాంటి మరణాయుధాలతో అతన్ని చంపారని మీ దృష్టికి వచ్చింది? డ్రైవర్ పక్క సీటు కింద వాళ్ళు ఆల్రెడీ వేటకోడవల్ల అవి కర్నూలు ఏరియాలో చేపించుకున్నారు. అవి వెహికల్లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సో మెనీ టైమ్స్ వాళ్ళు ట్రై చేశారు కాబట్టి వెంటనే ఆ రోజు వాళ్ళకి అనువైన సమయం అనిపించినప్పుడు వెంటనే వెనక నుంచి ఒక అతను నెత్తి మీద వేటకోడవలతో కొట్టడం, అదేవిధంగా వెనక నుంచి గొంతు మీద స్లిట్ చేయడం జరిగింది. వెంటనే అతన్ని బ్యాక్ సీట్లోకి లాక్కొని అతను చనిపోయే వరకు వాళ్ళు హోల్డ్ చేయడం జరిగింది. సార్, మొత్తంగా ఇది చూస్తే అతను వేరే దేశాలకు పారిపోవడానికి మొత్తంగా అతన్ని గమనించినప్పుడు, తిరుమలరావుని గమనించినప్పుడు ఆయన మైండ్ సెట్ కానీ అతనికి సంబంధించి ఆయన గురించి అడిగితే ప్రధానంగా ఎలాంటి వాడు అంటే ఏం చెప్తారు సార్? అంటే మనం అది చెప్పలేము. అతను వాళ్ళ బ్యాంకులో పనిచేసేటటువంటి స్వీపర్తో ఐశ్వర్య మదర్తో సంబంధం పెట్టుకోవటం, అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా ఈ ఐశ్వర్యతో సంబంధం పెట్టుకోవటం, ఈ సంబంధాన్ని కొనసాగించడం కోసం అతను ఇంత ఎక్స్టెంట్కి వెళ్ళటం వల్ల అతనికి కొంచెం సైకలాజికల్గా కూడా అతను కరెక్ట్ పర్సన్ లాగా అనిపించట్లేదు మనకి. సో ఏదైనా సరే చట్టం ముందు అందరూ కూడా ఓకే. సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తున్నాం ఇదంతా కూడా ఆ కేసును పూర్తిగా కేసు అనంతరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు గద్వాల పోలీసులు. మొత్తంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూర్తిగా 9 రోజుల తర్వాత కూడా ఈ సస్పెన్షన్ వాతావరణానికి తెరదించారు. మొత్తంగా దీంట్లో ప్రధాన నిందితుడిగా ప్రధాన సూత్రధారి గారు తిరుమలరావును, అదేవిధంగా తిరుమలరావుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ను వివాదేతర సంబంధాన్ని అంతా కూడా తెలుసుకున్న తర్వాత దీంట్లో నిందితులంతా కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, గద్వాల నుండి.